కూటమి ప్రభుత్వం వచ్చాక చండాలం ఏదన్నా ఉందంటే ఇదే ఉంది. ఇంతకు మించి ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్కి మించి చండాలమైన గవర్నమెంట్ ఇండియాలో లేదు. అంత చండాలంగా ఏమనిపించింది మీకు ఈ ప్రభుత్వం అంటే? ఎంతసేపు కక్ష సాధింపు చర్యలేనా? ప్రజా సమస్యలు నువ్వేం పట్టించుకున్నావు? ప్రజల పనికి వచ్చే డ్యాములు కానీ ఏదన్నా నువ్వు కట్టినవి ఉన్నాయా, కట్టబోయేవి ఉన్నాయా, కడతావా? కట్టిని ప్రైవేట్ పరం చేయటం తప్ప నీ వల్ల ఏమన్నా ఏది ఉందా? ఏమైనా చేయగలవా? ఇవాళ రామాయణపట్నం పోర్టు ఆవేళ 5,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్ కట్టిస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్ పరం చేసుకొని అమ్ముదెంగటానికి చూస్తున్నావు. మూలపేట పోర్టు కట్టిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయటానికి చూస్తున్నావు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టిస్తే ప్రైవేట్ పరం చేసి దిగుతావు. నువ్వు సంపాదించేది ఇదేనా? సంపద సృష్టిస్తామంటే ఇదా? గవర్నమెంట్ సొమ్ము అమ్ముకు దెంగటమా? ఇంతకు ముందు షుగర్ ఫ్యాక్టరీలన్నీ అమ్ముకు దెంగావు, గవర్నమెంట్ ఆస్తులన్నీ అమ్ముకు దెంగావు, బస్ స్టాండ్లు అమ్ముకు దెంగావు. ఇవాళ విజయవాడ పాత బస్ స్టాండ్ అమ్ముకు దెంగడానికి సిద్ధమయ్యావు. గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకు దెంగటమేనా సంపద సృష్టి అంటే? ఈ ప్రభుత్వం వచ్చాక అమరావతి కడుతున్నాము. ఏంటి కట్టేది? 58,000 ఎకరాలు తీసుకున్నాక మళ్ళీ 58,000 ఎకరాలు ఏం చేస్తావు? మొత్తం మొన్న వచ్చి మునిగిపోయింది. ఆ నీళ్లు తోడతాకే ఇంకా 3 నెలలు పట్టుద్ది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట. ఎక్కడ అసలు ఫ్లైట్ ఎగురుద్దా? గన్నవరంలో ఫ్లైట్ ఎగురుద్దా? అమరావతి సంగతి తీసాయి. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగరగలవా నీ గవర్నమెంట్ లో? అమరావతి ఎప్పుడు 1,00,000 సంవత్సరాలు ఇస్తా, 1,00,000 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తా. అమరావతి అనేది పూర్తి చేస్తే రాజధానిలో ఏమన్నా కడితే జగన్ వస్తే అది అమరావతిని మాత్రం యాక్సెప్ట్ చేయడు. అది పక్కా. అది మావిగానే ఎప్పటికైనా. నా ప్రశ్న ఏంటి బాబాయ్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరోసారి గెలుస్తారా? పక్కా. 3 పార్టీలు కూటమి అవతల పక్క 30 పార్టీలు రాని ఈసారి. మొన్నంటే మోసం చేసి గెలిచారు మోదీ గారి దెబ్బకి. ఈసారి మోదీకి కూడా అవకాశం లేదు. అంత నమ్మకంతో జగన్ గారు గెలుస్తారని మీరు ఎలా చెప్తున్నారు? పక్కాగా మోదీ ఉండడు కాబట్టి. మోదీ గారి మాయాజలం. మొన్న గెలిచింది కూడా మోదీ గారి మాయాజలమే. ఈసారి మోదీ గారికి సీన్ లేదు, మోదీ గారికి అవకాశము లేదు. ఎందుకంటే ఆడు పోటీ చేయడానికి లేదు, వాడు మాయ చేయటానికి లేదు. అసలు ఇక ఏమి జరగటానికి లేదు ఇక్కడ. కరాఖండిగా సెంట్రల్ లో బీజేపీ ఉండదు, స్టేట్ లో టీడీపీ ఉండదు. ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదండి, ఒక సినీ యాక్టర్ తప్ప ఆయన అడ్మినిస్ట్రేటర్ ఏం కాదు. ఆయనకి అది తెలియదు. ఏదో వచ్చిన కాడ నుంచి చిమ్ముకోవడం ఊడ్చుకోవడం తప్ప గొల్ల చుట్టూ తిరుగుతా అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసు ఆయన. ఇప్పుడు 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. 5 కాదు 10 శాఖలు అయినా కానీ ఆయన చేసేది ఏం లేదు. ప్రభుత్వం అయితే క్లెయిమ్ చేస్తుంది ఒక పల్లె పండుగ 7,000 కిలోమీటర్ల సీసీ రహదారులని ప్రభుత్వం పెట్టిన కటౌట్లు అవి. నా మాట కాదు, సరే వాళ్ళు తప్పదు కదే. మేము చేసాము చెప్పుకోవడం వాస్తవంగా జరుగుతుంది. ప్రభుత్వం కేవలం మాటలే చెప్తుంది. మాటలే. రోడ్లు అయితే ఎక్కడ వేయలేదు. వేసినా కానీ గుంటలు పొడుచుతుంది తప్ప. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్, ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వేసిన రహదారులు తప్ప వీళ్ళు కొత్తగా వేసేదంటే ఏం లేదు. సో ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తామని మొన్న ఇటీవల ప్రకటించారు సార్. ఇక్కడ లేదు అక్కడేం చేయగలడు ఆయన. అంటే ఆయన ఓటు హక్కు అక్కడే ఉంది తెలంగాణలో. ఉంటే అక్కడ కూడా వేసుకోమని ఆయన. అంతేగాని మీకు విజయ్తో పోల్చుకుంటే ఈయన 0. నా మనసులో నెక్స్ట్ అదే ఉంది. మీరు అదే అడగ. విజయ్తో పోల్చుకుంటే 0 ఈయన. విజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనలాగా పెద్ద హీరో అయిన పవన్ గారు ఎందుకు కాలేకపోతున్నారంటే? పవన్ గారు కాలేకపోతాం అంటే ఆయనకి మొట్టమొదటి కులపిచ్చి, రెండోది జనానికి చేయాలన్న తపన కానీ ఆ ఉద్దేశం ఆయనకి లేదు. మాటలు తప్ప అంటే ఏదో జూలు వెదల్చడం తప్ప ఆయన చేసేది ఏం లేదు. సింగిల్ గా వెళ్తే అయినా వచ్చే ఎన్నికలు అది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఆయన సింగిల్ గా పవన్ కళ్యాణ్ గారు వెళ్తే నా ప్రశ్న. ఆయన సీటే ఆయనకి రాదు. అంతే. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన అడ్మినిస్ట్రేటర్ ఏం కాదండి, సినిమా హీరోనే, సినిమా యాక్టర్. దాన్ని చూసుకుంటేనే మంచిది ఆయన. ఇప్పుడు ఈరోజు కూటమి గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ సహాయంతో వచ్చాడు ఆయన. కేవలం వాళ్ళ కులం ఒక్కటే ఇస్తే ఓటు కాదు కదా. అన్ని రకాల వర్గాల కులాలు వేయాలి. ఈ రోజు రఘురామకృష్ణరాజు మాట్లాడితే తప్పు కదా. ఆయన రేపు పొద్దున ఎవరు ఓట్లు నాకు వద్దు, ఎస్సీ ఓట్లు నాకు వద్దు అంటే ఎవరు ఓట్లు కావాలా? ముందంతా కూడా ఎక్కువ 20-25% దాకా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు దాదాపుగా 50% ఏవో ఉన్నారు. వాళ్ళ ఎవరు ఓట్లు నాకు వద్దు, నా కులం ఓట్లే నాకు కావాలా, లేదా నా వాళ్ళే నాకు తక్కువే కదా ఉండేది. అంతమంది 0.005 ఉంటుందేమో. ఆయన ఏదో దురదృష్టం కొద్ది ఎన్నుకున్నారు, అయిపోయింది.
ఆయన వల్ల ఏమీ తెగదో తెల్లారు. థ్యాంక్స్ అండి. చెప్పండి బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి చాలా వరకు కుంటుపడింది. ఎందుకంటే రాజధాని అని చెప్పిన రాజధాని మీదే పెడుతున్నారు, కానీ అడుక్కునే తినేవాళ్ళు బోళ్ళ మంది రోడ్ల ఉంటున్నారు. పరిపాలన విషయంలో ఏమంటారు? పరిపాలన విషయంలో కూడా చాలా కుంటుపడింది. ఆయన వల్ల కాదు పరిపాలన అనేది. ఏదో నేను సీనియర్ని, నేను అసలు బ్రహ్మాండం అని చెబుతున్నాడు, కానీ కేవలం ఉన్నత వర్గాలకే సహకారం ఇస్తున్నాడు, కానీ మిగిలిన వర్గాలకి ఏముంది ఆయన ఇచ్చే సహకారం? ఏం లేదు. వచ్చే ఎన్నికల్లో మావిగాని వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబుతాడో అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అనుమానం లేదు. అక్కడ ఏంటి మీ సపోర్ట్ దేనికి? మావిగానికి అమరావతి రాజధాని? అమరావతికి నాకు సపోర్ట్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే లేదంటే అక్కడ సామాన్య మానవుడికి ఎంట్రన్స్ లేదు. ముందు సామాన్య మానవుడికి ఎంట్రన్స్ లేదు. కేవలం వాళ్లే ఉండాలా, వాళ్లే బ్రతకాలా, వాళ్లే అన్నట్టుగా అది కడుతున్నాడు. కాబట్టి దాని మీద 1000 కోట్లు దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వానికి పదవి వచ్చిన తర్వాత పదవి గాలికి వదిలేస్తారా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, అంతేగా. కేవలం అమరావతి అని వాటి మీదే పడ్డారు, కానీ ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. తన ఇష్టానుసారంగా పరిపాలన చేయటం, ఎవరన్నా మాట్లాడే పని అయితే వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేయటం, అది ఎంతకాలం సాగుతుంది. ఇంతకు మించిన నియంత్రణ కూడా ఉన్నారు చాలామంది, కానీ వాళ్ళే చివరి కాలగర్భంలో కలిసిపోయారు. ఈయన ఆలోచించుకోవాలా. ఒకసారి ఏదన్నా విమర్శిస్తూ మాట్లాడితే అది వాళ్ళు సద్విమర్శ అయితే తీసుకోవాలా, దుర్విమర్శ అయితే నీకు సంబంధం లేదని చెప్పాలి. అంతవరకు కానీ ఆ ఆర్టికల్ ఉంది, ఈ ఆర్టికల్ ఉంది అని చెప్పని వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేసేసి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ప్రజల్లో దేనికి మద్దతు ఉంటుంది అనుకుంటున్నారు బాబాయ్? మావిగానికి, వైసీపీకి మావిగానికే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో 2020 ఎలక్షన్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై అవుతుందండి? వైసీపీనే పై చేయవు. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మెరుగుతుంది. పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు తర్వాత కదా పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు కంటే ముందే కదా. ఆయన పనితీరు ఎలా ఉంది 2 సంవత్సరాలు? పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పక్కర్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన రిజల్ట్ని బట్టి ఆడు చెప్తాడు అంతే. అంతకుమించి ఏమి లేదు. చంద్రబాబు శాఖలకి న్యాయం చేస్తున్నాడు. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నాడు. ఆయన న్యాయం చేస్తాడంటే పాలిటిక్స్లో ఏం చెప్తాం మనం? న్యాయం చేస్తాడు, వీడికి న్యాయం చేస్తాడంటే ఏముంది? అప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ప్రజల సమస్యలు తీరుస్తున్నాడా? సమస్యల మీద నిలబడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఏమో కొన్ని చోట్ల. మీ మాటలో ఆయన డెవలప్మెంట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్ ఏం చెప్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని బట్టి ఆధారపడి ఉన్నారు కదా. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఏం కాదు. పవన్ కళ్యాణ్ అంటే బలపడ్డారా నాయకుడిగా వర్తేనాయన? చంద్రబాబు నాయుడు తర్వాతే పవన్ కళ్యాణ్. అన్న నమస్తే. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? పర్లా మంచి చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరుగుతున్నాయా? ఏం చేయట్లేదుగా. ఓకే. డబ్బులు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తాను ఇవ్వలేదుగా. మొదలు పెట్టలేదు అది. ఏమన్నా అందా అసలు ఈ 2 ఏళ్లలో మీ ఇంట్లోనే? ఏమి ఎంతమంది పిల్లలు అంతమందికి తల్లికి వందలు వేసామన్నారు గత ఏడాది. వేసానండి. వేయలేదుగా. 13,000 ఎవరికి రాలా? పొలం డబ్బులు ఏమన్నా అందాయా? పొలం డబ్బులు రాలా? ఎవరికైనా పెన్షన్ వస్తుందా? మా నాన్నకు వస్తుంది. 1000 రూపాయలు పెరిగింది. జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడేమన్నా పథకాలు అందాయా? అప్పుడు ఆడపిల్లలకు అప్పుడు డబ్బులు ఇచ్చాడుగా. ఓకే. ఏంటి జగన్ గారు బాగా మంచి చేశారు ప్రజలకు, ఈ ప్రభుత్వం చేస్తుందా అంటే? జగన్ గారే. సో జగన్ గారిని ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. ఏమిచ్చాడు? ఇవ్వలేదుగా. వాస్తవంగా ఏం జరగట్లా. రోడ్లైనా వేస్తున్నారని ప్రభుత్వం చెప్తుంది. రోడ్లైనా పడుతున్నాయా? రోడ్లేం పడలా. మరేంటి జగన్ గారు మరలా గెలుస్తారా? ఏమని చెప్పలేము. మీరేమనుకుంటున్నారు? గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటే? గెలవాలనుకుంటున్నారు. మీరెందుకు అనుకుంటున్నారు జగన్ గారు గెలవాలని? అదే నా జగన్ గారు మరలా గెలవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటున్నారు? అలా అనుకుంటున్నా. గెలిచే అవకాశం ఉందా వచ్చే ఎన్నికల్లో? ఏమని చెప్పలేరు. మీరైతే జగన్ గారు కావాలని కోరుకుంటున్నారు. మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక? అమరావతి కానీ పోలవరం కానీ పూర్తవుతే వెళ్తారైనా? పూర్తవ్వాలనుకుంటున్నారా? పూర్తయితే చూద్దాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ పనితీరంటే కూటమి ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దెబ్బ, మరి ఏం లేదండి. ఓకే. సో మీకు
చెప్పండి. పేరు గొప్ప ఊరు దెబ్బ అనే ప్రదేశం శ్రీ పథకం పెట్టి మరీ దారుణంగా చేశారు. ఆడవాళ్ళు ఫ్రీ బస్సు అని ఎక్కేసి వాళ్ళ పనులు వాళ్ళకి ఎక్కకుండా ఆడవాళ్ళని రోడ్డుకి ఎక్కించిన ఈ ప్రభుత్వం ఏమి పనితీరు బాగోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళని రోడ్డుకి ఎక్కించింది. కరెంటు బిల్లులు కానీ ఏ విషయమైనా సరే రోడ్డు ఏది పట్టించుకుంటా లేదు. ఎక్కిదాకా అన్ని చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఏది ప్రియత చేసినా ఏ నాయకుడు పట్టించుకుంటా లేదు. పథకాలు ఇచ్చేసాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటారు ముఖ్యమంత్రి గారు చెప్పి మాట 6 చెప్తున్నారు కానీ ఇక్కడ పనులు తీరే ఏది అవుతలేదు. మాటలు తీరి బాగుంది, పేరుకి మాత్రం చెప్తున్నారు అంతే తప్ప ఏమీ అవుతలేదు. జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పిన పథకాలు చెప్పినట్టు అమలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎమర్జెన్సీగా జరిగింది. ఆయన వాళ్ళ పేరు మీద ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తున్నారు కానీ ఆయన నడకల్లోనే వీళ్ళు నడిచి వాళ్ళని దెబ్బ కొట్టారు. కాదు బాబాయ్, జగన్ గారు రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇచ్చాము, రెట్టింపు సంక్షేమం చేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం ఏదండి? ఎక్కడిచ్చిందండి ప్రభుత్వం? ఏమిచ్చింది ఈ ప్రభుత్వం? పేరు మాత్రం కానీ కనీసం వాళ్ళు చేసే 10 వంతులో 1 వంతు లేదు. అభివృద్ధి అన్న జరుగుతుందా కూటమి ప్రభుత్వం? ఏది ఎక్కడండి? రోడ్లు ఎక్కడ రోడ్లు అక్కడే. ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో మొత్తం శంఖవరం మొత్తం పేరు మీద ఏమీ లేదు. ఆయన చేసిన రోడ్లు అన్నారు, ఇదన్నారు అదన్నారు, ఏమీ కనపడలేదు. పైన ఏదో వేస్తున్నారు, సైడ్లు కొట్టుకుపోతున్నాయి, మామూలు తీరిగా ఉంది. జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, అన్నీ సర్దుకుంటాయి. ఆయన మాట తీరి తీసుకురండి. 24 గంటలు ఏదైనా ఆయన మనసులోకి దూరిందంటే అది చేసి తీరతారు. నా ప్రశ్న మరొకసారి గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? జగన్ గారు 3 పార్టీలు అవతలు వస్తున్నాయి, సింగిల్ గా వస్తున్నారు, గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి 29లో? అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తాం, గ్యారంటీ 100%. అంత నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం అండి. ఆయన చేసిన భిక్ష ఈ రోజు అందరికీ ఆయన చేసిన తెలివితేటలే. ఈ రోజు లేడీస్ బతుకుతున్నారంటే వాళ్ళ పెట్టిన బతకలు ఈయన నడుపుతున్నారు తప్ప ఏది ఎక్స్ట్రా పని ఏది చేయలేదు.